ప్రణీత్ హనుమంతును నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. ప్రణీత్ను చెంచల్గూడ జైలుకు తరలించారు. ఆయనపైన 67B ఐటీ యాక్ట్, పోక్సో యాక్ట్ 79, 294 BNS సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. అలాగే మరో 3 నిందితులపైన కేసులు నమోదయ్యాయి. A2గా డల్లాస్ నాగేశ్వరరావు, A3గా బుర్రా యువరాజ్, A4గా సాయి ఆదినారాయణ పేర్లను చేర్చారు. తండ్రి కూతుళ్ల బంధం పైన విషం చిమ్మిన ప్రణీత్ ను పీటీ వారెంట్ పైన హైదరాబాద్ కు తీసుకువచ్చిన పోలీసులు ఆయన ఇవాళ రహస్య ప్రాంతాల్లో విచారించారు. యూట్యూబర్ తీరును తెలంగాణ సైబర్ సెక్యూరిటీ విభాగం సీరియస్ గా తీసుకుంది. ఎక్స్ లో వచ్చిన పోస్టులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి రావడంతో వెంటనే స్పందించారు. హనుమంత్ పైన కఠిన చర్యలు తప్పవని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. బెంగళూరులో నిన్న ప్రణీత్ హనుమంతు అరెస్ట్ అయ్యారు. ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తండ్రి కూతురు పైన సోషల్ మీడియాలో చర్చ పెట్టి ప్రణీత్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రణీత్ తో పాటు మరో 3 పైన కేసు నమోదు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. తండ్రి కుమార్తెల బంధం మీద ప్రణీత్ హనుమంతు చేసిన కామెంట్స్ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. జనాల్లో ఏ స్థాయి కోపం ఉందంటే అతడి పేరెంట్స్ మీద కామెంట్స్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. దాంతో తాను మంచి కొడుకును కాకపోయినా వాళ్ళు మంచి పేరెంట్స్ అని, దయచేసి వాళ్ళని ఏమీ అనవద్దని అడుక్కుంటూ ఒక వీడియో కూడా చేశారు ప్రణీత్. సో ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, అసభ్యకరమైనటువంటి పదజాలంతో ఒక వీడియోని పోస్ట్ చేసినటువంటి ప్రణీత్ హనుమంతును నిన్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు బెంగళూరులో ఆరా చేసి పీటీ వారెంట్ ద్వారా ప్రస్తుతం అయితే హైదరాబాద్ తరలించారు. కొద్దిసేపు క్రితమే ప్రణీత్ హనుమంతుని నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అతనిపై ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ విభాగము ఐటీ యాక్ట్తో పాటు వివిధ ఫోక్సో యాక్ట్ కింద మనం చూడొచ్చు 79 ఐపీసీతో పాటు బిఎన్ఎస్ యాక్ట్ 294 కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ యాక్ట్తో పాటు మరోవైపు ఐటీ యాక్ట్ కింద 67B కింద ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని జరిగింది. నిన్న బెంగళూరులో అరెస్ట్ చేసి కొద్దిసేపు క్రితమే నాంపల్లి కోర్టులో అతన్ని ప్రొడ్యూస్ చేశారు. ఈరోజు ఉదయం నుంచి కూడా అతన్ని సుదీర్ఘంగా విచారించారు. ఇక అతనితో పాటు అటు ప్రణీత్ హనుమంత్తో పాటు మరొక 3 పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో పోలీసులు పొందుపరిచినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. A2గా డల్లాస్ నాగేశ్వరరావు కావచ్చు, మరోవైపు A3గా బుర్రా యువరాజ్ కావచ్చు, A4గా సాయి ఆదినారాయణ కావచ్చు. ఈ 4 పేర్లు కూడా పోలీసులు సైబర్ సెక్యూరిటీ పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం జరిగింది. కొద్దిసేపటిమే ప్రణీత్ హనుమంతుని మాత్రం ప్రస్తుతం అయితే అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అతనికి నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మరి కాసేపులోనే అతన్ని చెంచల్గూడ జైలుకి, నాంపల్లి కోర్టు నుంచి చెంచల్గూడ జైలుకి లోపల కూడా తరలించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ప్రణీత్ రావు ఒక వీడియోని తండ్రి కూతురు సంబంధించి ఒక పవిత్రమైనటువంటి బంధాన్ని అసభ్యంగా పోస్ట్ చేసి పోస్ట్ చేయడంతో అటు సోషల్ మీడియాలో నెటిజన్లంతా కూడా ప్రణీత్ హనుమంత్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. వీరితో పాటు అదేవిధంగా సినీ సెలబ్రిటీలు సైతము పొలిటీషియన్స్ అందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ట్యాగ్ చేసి అతనిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అనేక ఫిర్యాదులు కూడా అటు ఎక్స్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందాయి. అయితే ముఖ్యమంత్రి దృష్టికి వచ్చిన తర్వాత వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రణీత్ హనుమంత్పై చర్యలు తీసుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నిన్న ఎట్టకేలకు ప్రణీత్ హనుమంతుని బెంగళూరులో సైబర్ సెక్యూరిటీ విభాగం అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న పీటీ వారెంట్ ద్వారా ప్రస్తుతం అయితే హైదరాబాద్ తరలించారు. ఇక ప్రణీత్ రావు సంబంధించిన దాంట్లో అటు మంత్రి సీతక్క కూడా స్పందించింది. ఇలాంటి వారిని ఉపేక్షించే పరిస్థితి లేదు, చట్టం ఖచ్చితంగా శిక్షిస్తుందని కూడా ఇప్పటికే మంత్రి సీతక్క కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ప్రస్తుతం మీద ప్రణీత్ హనుమంత్తో పాటు మరొక 3 కూడా పోలీసులు త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం. ప్రస్తుతం అయితే ప్రణీత్ హనుమంత్ మాత్రం అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించారు. అయితే పోలీసులు ఏమైనా కస్టడీ కోరే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? ఖచ్చితంగా ప్రణీత్ రావు గతంలో ఎక్కడెక్కడ ఈ పోస్ట్ పెట్టారు, ఎవరెవరి మీద కామెంట్స్ పెట్టారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా కామెంట్స్ పెట్టారా, ఇంకా ఇలాంటి అంటే సోషల్ మీడియా ఒక చర్చ పెట్టి అసభ్యకరంగా ఒక తండ్రి కూతులకు సంబంధించిన బంధాన్ని అపవిత్ర బంధం చేసే విధంగా పోస్ట్ చేసినటువంటి ప్రణీత్ రావుపై ఇప్పటికే నెటిజన్లు కావచ్చు, సినీ సెలబ్రిటీలు సాయిధరం తేజ కూడా ఎక్స్లో ట్వీట్ చేసిన తీరు కూడా మనం చూసాం. చాలామంది సెలబ్రిటీలు తనపై చర్యలు తీసుకోవాలని అటు ఇప్పటికే ముఖ్యమంత్రికి ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఖచ్చితంగా చాలామంది సెలబ్రిటీలతో పాటు కొంతమంది పొలిటీషియన్స్ కూడా స్పందించారు. ఖచ్చితంగా ఇలాంటి వారిని ఉపేక్షించే పరిస్థితి లేదు, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని మాత్రం ఇప్పటికే రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రి సీతకు కూడా చెప్పింది. అయితే ప్రణీత్ రావుని ఖచ్చితంగా కస్టడీ తీసుకుంటే మరిన్ని విషయాలు వెళ్ళలోకి వస్తాయని మాత్రము సైబర్ సెక్యూరిటీ పోలీసులు భావిస్తున్నారు. ఖచ్చితంగా అతన్ని కస్టడీ కోరి అంటే పోలీస్ కస్టడీ కూడా కోరే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రణీత్ రావుని ఇంకా సుదీర్ఘంగా విచారించాలి, ఇంకా ఎవరెవరు అతనికి సహాయ సహకారాలు అందించారు, ఎవరెవరు ఎక్కువ పోస్ట్ చేస్తున్నారు, ఇలాంటి సంబంధించిన విషయంలో సెన్సిటివ్ సంబంధించిన విషయం
ఇష్యూలో ఎందుకు పోస్ట్ చేసి అనవసరంగా దీన్ని బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు, ఇతనికి పై కఠినంగా చర్యలు తీసుకునే విధంగా పోలీసులు కూడా చాలా సీరియస్గా యాక్ట్స్ కూడా నమోదు చేశారు. ఇప్పటికే మనం చూడొచ్చు ఐటీ యాక్ట్తో పాటు బిఎన్ఎస్ యాక్ట్ని కూడా ఇలా కొత్తగా వచ్చిన చట్టాలను సైతం అతనిపై నమోదు చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. ప్రస్తుతం అయితే ప్రతిరావడానికి మాత్రం ఖచ్చితంగా రేపు కస్టడీలు కోరే అవకాశం కూడా కనపడుతుందని చెప్పవచ్చు. సంధ్య. రైట్ సునీల్.